హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మెటీరియల్స్. సో ఈ వీడియోలో మనం కమెంట్స్ ఏదైతే ఉంటుందో మనకి సి లాంగ్వేజ్ దాని గురించి మాట్లాడబోతున్నాము. సో ఫస్ట్ కమెంట్ అంటే ఏం చూడబోతున్నాము. ఫస్ట్ కమెంట్ అంటే ఏంటంటే టెక్స్చువల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ రిటర్న్ విత్ ఇన్ ద కోడ్ అండ్ దట్ ఈస్ ఇగ్నోర్డ్ బై ద కంపైలర్. అంటే ఏంది? టెక్స్చువల్ డిస్క్రిప్షన్ అంటే మనము టెక్స్ట్ ఫామ్ లో ఇస్తున్నాము. ఇప్పుడు మనం ఇది రాసాము టెక్స్ట్ అని. సో వాట్ ఈస్ కమెంట్ అని. సో ఒక టెక్స్ట్ రైట్. సో మనం టెక్స్ట్ లాగా టైప్ చేసి మనము ప్రోగ్రామ్ లోపల ఇస్తాము. అందుకనే మనం దీన్ని ఏమంటాము? టెక్స్చువల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అంటాం. సో ఎక్కడ రాస్తాము? రిటర్న్ విత్ ఇన్ ద కోడ్ అంటే మనం కోడ్ లోపల రాస్తాం. సో మనం ఎందుకు రాస్తాం ఇలా కమెంట్స్? మనకి ఎందుకంటే అది కంపైలర్ అని పట్టించుకోకూడదు. జస్ట్ ఒక ఇచ్చామంటే దాని ఉండాలి కమెంట్ అంటే. ఓకే, జస్ట్ మనం ఏం చేస్తామంటే కమెంట్ అంటే దాన్ని జస్ట్ మనం టైప్ చేసి ఇస్తాము. సో మనకి కమెంట్స్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సింగిల్ లైన్ కమెంట్, ఇంకొకటి మల్టీ లైన్ కమెంట్. సో సింగిల్ లైన్ కమెంట్ అంటే డబుల్ స్లాష్. మల్టీ లైన్ కమెంట్ అంటే ఫస్ట్ హ్యాష్ స్టార్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్ స్లాష్ తోని ఎండ్ అవుతుంది. ఓకే, సో దీన్ని రెండింటిని మనం ఒక ఎగ్జాంపుల్స్ తో చూద్దాం ప్రోగ్రామ్ లో ఎలా వాడాలో ఈ కమెంట్స్ ని. ఓకేనా? సో ఫస్ట్ నేను సింగిల్ లైన్ కమెంట్ కి రాశాను. నేను ఎలా పెట్టాలి కమెంట్స్ మనకి ప్రోగ్రామ్ లో, ఎలా వాడాలి సింగిల్ లైన్ కమెంట్ చూడండి. ఫస్ట్ నేను ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఏజ్ ఈక్వల్ 25 ని ఎలా ప్రింట్ చేయాలో. సో దీన్ని పక్కన పెట్టేసి ప్రోగ్రామ్ ని మనం ఫస్ట్ ఇక్కడ మనం కమెంట్ ఇచ్చుకున్నాం. చూడండి, ఇది కమెంట్, ఇది కమెంట్. సో మనం ఎందుకు కమెంట్ ఇస్తామంటే జస్ట్ ఇప్పుడు నేను రాసిన. సో ఇప్పుడు మీకు అర్థం కావడానికి నేను ఏం చేస్తానంటే ఇట్లా మెయిన్ ఫంక్షన్ డెఫినేషన్ స్టార్ట్స్ కానీ ఇలా రాస్తున్నాం, కానీ ఇది కోడ్ లోపలికి రాదు. జస్ట్ కంపైలర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది దీన్ని. ఓకేనా? జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కి మనం ఇది రాస్తూ ఉంటాం సింగిల్ లైన్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి మనకి ఇది ఫస్ట్ మన కర్లీ బ్రేస్ స్టార్ట్ అయిందంటే మెయిన్ ఫంక్షన్ డెఫినేషన్ స్టార్ట్స్. సో దీన్ని చెప్పడానికి నేను ఏం చేస్తున్నాను? సింగిల్ లైన్ కమెంట్స్ లో పెడుతున్నాను. సో ఇదేంటి? మనం ఏ వేరియబుల్ అని డిక్లరేషన్ చేసినాం. సో అందుకని వేరియబుల్ డిక్లరేషన్ అని కమెంట్స్ లో ఇచ్చినాం. సో నెక్స్ట్ ఏంటి? ఇక్కడ డెఫినేషన్ ఎండ్ అయిపోతుంది. సో అందుకని మెయిన్ ఫంక్షన్ డెఫినేషన్ ఎండ్స్ అని డబుల్ స్లాష్ లో ఇస్తాం. సో సింగిల్ లైన్ కమెంట్ వాడాలంటే డబుల్ స్లాష్ అనేది కంపల్సరీగా వాడాలి. సో నెక్స్ట్ ఏంటి? మల్టీ లైన్ కమెంట్ అంటే నేను ఏం చెప్పినాను? అది స్లాష్ స్టార్ తో స్టార్ట్ అవుతుంది, స్టార్ స్లాష్ తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఒక పారాగ్రాఫ్ మొత్తం ఉంది. సో నేను ఏం చేయాలనుకుంటానంటే దీన్ని ఇగ్నోర్ చేయాలనుకుంటాను కంపైలర్ ద్వారా. సో నాకు మల్టీ లైన్ కమెంటే వాడాలి. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు పారాగ్రాఫ్ ముందు స్లాష్ స్టార్ పెట్టి పారాగ్రాఫ్ ఎండింగ్ లో స్టార్ స్లాష్ పెట్టాలి. సో ఇది మనకి సి లాంగ్వేజ్ లో మనం కమెంట్స్ ఎలా వాడాలో. సో దీనికన్నా ముందు నేను చాలా వీడియోస్ చేస్తాను, చాలా డిఫరెంట్ టాపిక్స్ మీద కూడా. సో మీరు చూడాలంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ప్లస్ పైన ఐ బటన్ లో స్క్రోల్ అవుతూ ఉంటుంది, చూడండి. సో దట్ ఈ వీడియోస్ అన్ని మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ తో పాటు కూడా, సో దట్ వాళ్ళు కూడా బెనిఫిషియల్ అవుతారు ఎలా సి లాంగ్వేజ్ నేర్చుకోవడంలో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.